నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. కైఫోసిస్ గూనె, మనం తెలుగులో గూనె అంటాము. మనకు తెలిసిందే, గూనెలో వెన్ను ముందుకు వంగిపోతూ ఉంటుంది. సో దీనివలన ఏంటి ప్రాబ్లము అనేది చూస్తే, చూడ్డానికి ఒకటి మనకి బాగోదు, వాళ్ళు ముందుకు వంగిపోయి ఉంటారు. కానీ రెండోది ఏంటంటే మేజర్ ప్రాబ్లము, వీళ్ళకి సివియర్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నొప్పి వలన వీళ్ళకి కొంచెం సేపు నిలబడడం కానీ, ఈ నడవడం కూడా చాలా ఇబ్బంది అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందు గురించి మనం ఈ గూనెని ముందే డిటెక్ట్ చేయడం, అది ఫర్దర్గా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒకవేళ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వస్తే మనం దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గూనెని మనం మేజర్గా 2 ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి. ఒకటి ఏంటంటే యంగర్ పీపుల్ అంటే అరౌండ్ 12 to 20 years మధ్యలో అనుకోండి. ఇంకోటి పెద్దవాళ్ళలో మీరు చూసే ఉంటారు, మన గ్రాండ్ పేరెంట్స్, ఎస్పెషలీ గ్రాండ్ ఉమెన్ ముందుకి వంగిపోయి నడుస్తూ ఉంటారు. సో ఈ యంగ్ పేషెంట్స్లో మనం తీసుకున్నట్లయితే ఈ 12 to 20 years ఏజ్ గ్రూప్లో ఇది ఎక్కువగా మగపిల్లల్లో వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, కానీ కొంత డెఫినెట్గా ఈ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన ఈ గూనె వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీన్ని ఏం చేస్తామంటే ఎర్లీ స్టేజెస్లో, వాళ్ళకి నొప్పి అంత లేదు, ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేస్తే ఇది పెరగకుండా మనకి ఈ బ్రేస్ ట్రీట్మెంట్, అంటే బెల్ట్స్ మీరు చూసే ఉంటారు, ఈ బ్రేస్ ట్రీట్మెంట్ అది చేస్తాము. అదే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం గమనించినట్లయితే, అంటే ఈ గూనె ఎక్కువగా ఉండి, రెండోది నొప్పి వస్తుంది, ఈ బ్రేస్ ట్రీట్మెంట్ కూడా మనకి దీన్ని కరెక్ట్ చేయలేకపోయింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా సర్జరీ చేసి గూనెని సరి చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది యంగ్ పేషెంట్స్లో గూనె వస్తే. అదే పెద్దవాళ్ళల్లో గూనె వస్తే ప్రాబ్లం ఏంటంటే, గూనె అంటే ఎగ్జాక్ట్గా ముందుకు అంటే స్పైన్ బెండ్ అవ్వకపోయినా ఈ పేషెంట్స్ ముందుకు బెండ్ అయ్యి నడుస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మేజర్గా 3 కారణాలు. ఒకటి ఏంటంటే ఈ డిస్కులు అరుగుదల, అంటే వెన్నుపూసల మధ్యలో ప్రతి 2 బోన్స్ మధ్యలో కుషన్ లాగా ఉండేదాన్ని మనం డిస్క్ అంటాము. ఈ డిస్క్ అరుగుదల. రెండోది ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, ప్రతి 2 బోన్స్ మధ్య అంటే స్పైన్లో ఈ జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్నే ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. సో అవి అరుగుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే ఆస్టియోపోరోసిస్, ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం. ఈ 3 కారణాల వలన ఈ వెన్ను ముందుకి వంగడం అనేది చూస్తాం అన్నమాట పెద్దవాళ్ళల్లో. సాధారణంగా ఈ స్టేజ్కి వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఈ సివియర్ పెయిన్ ఉండడం, నిలబడటం కష్టం, నడవడం కష్టం ఉంటుందన్నమాట. సో ఇది తప్పనిసరిగా మనం సర్జికల్గానే కరెక్ట్ చేయగలం. ఎందుకంటే ఇది మనం ఏదైనా మెడిసిన్స్ వాడినా కానీ, లేకపోతే ఈ పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ వలన ఈ ఆల్రెడీ వచ్చిన చేంజెస్, ఈ స్ట్రక్చరల్గా వచ్చిన చేంజెస్ని మనం కరెక్ట్ చేయలేము. సో అందు గురించి మనం తప్పనిసరిగా ఈ పెద్దవాళ్ళలో, అంటే ఈ 60-65 years దాటిన వాళ్ళలో ఇటువంటి గూనె లాంటిది గమనిస్తే మనం డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాము. ఈ సర్జరీస్ టెక్నిక్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏంటంటే ఆ సివియారిటీ ఎంత ఉంది, ఈ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, అది ఫ్లెక్సిబుల్గా ఉందా ఈ కర్వేచర్ అనే దాన్ని బట్టి మనం ఈ సర్జికల్ ఆప్షన్స్లో కూడా డిఫరెంట్ సర్జికల్ మెథడ్స్ ద్వారా దీన్ని మనం కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.